నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కష్టపడి చదివి తల్లిదండ్రుల్లో సంతోషం నింపాలి. ప్రతిభా విద్యార్థులకు ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి సూచనలు. ముప్పై ఏళ్ల ప్రయాణికుల కష్టాలు తొలగిస్తా. గోపాలరావుపేట ఊర్గుపల్లి రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే. సంక్షోభంలో చేనేత పరిశ్రమ. శిక్షణ, అధునాతన ఉత్పత్తులు, మార్కెటింగ్ పై సర్కారు దృష్టి. ఇక వార్తల్లోని వివరాలు. కష్టపడి చదివి గొప్పగా ఎదిగి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషాన్ని చూడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏం తక్కువ కాకుండా కార్పొరేట్కు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. 10 GPA సాధించిన విద్యార్థులు, హెచ్ఎం, ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో PRTU TS జిల్లా శాఖ ఆధ్వర్యంలో 10th లో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, PRTU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ సంఘం జిల్లా శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. విద్యాభివృద్ధి జరిగితేనే ఆ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్కు తిరుపతి రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి, 16 మండలాల సంఘ బాధ్యులు హాజరయ్యారు. మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలో ఉత్తమంగా ప్రతిభ కనబరిచినటువంటి 84 మంది విద్యార్థులు 10/10 GPA సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలి, సన్మానించాలి, వాళ్ళను ప్రేరణ కలిగించాలనే ఒక ఉద్దేశంతో PRTU జిల్లా శాఖ గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆడిటోరియం కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఆ 10 GPA సాధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది. విద్యాపరంగా అభివృద్ధి జరిగితేనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. విద్యాపరంగా మన పిల్లల అభివృద్ధి జరిగితేనే మన కుటుంబం కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చిన్నారుల్లో ఆ జిజ్ఞాసను కలిగించాలి, ప్రేరణను ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ జిల్లా స్థాయిలో విద్యాపరంగా కూడా ఒక ఉపాధ్యాయ సంఘం, విద్యాపరంగా కూడా సామాజిక సేవ చేస్తున్నటువంటి దానిలో PRTU సంఘం రాష్ట్ర స్థాయి నుంచి ముందున్నది. అందులో భాగంగా ఇలా కరీంనగర్ జిల్లా శాఖ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం, PRTU సంఘం పక్షాన రాష్ట్ర, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని 100% రిజల్ట్స్ వచ్చినటువంటి 84 మంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, అలాగే 80 మంది విద్యార్థులకు, 10 GPA సాధించిన 80 మంది విద్యార్థులకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, మెడల్స్, తర్వాత శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో అందరూ 10 GPA సాధించిన విద్యార్థులు, తర్వాత హెడ్ మాస్టర్స్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇది గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు, అలా కూర రఘోత్తం రెడ్డి గారు, అలాగే రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బీరెలి కమలాకర్రావు గారు హాజరు కావడం జరిగింది. దసరాలోపు గోపాలరావుపేట బూర్గుపల్లి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తామన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 3 దశాబ్దాలుగా ఈ రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదన్నారు. ఈ రహదారి పూర్తి అయితే చొప్పదండి, రామడుగు, గంగాధర, మలయాల, జగిత్యాల వరకు వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గోపాలరావుపేట బూరుగుపల్లి రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఈ రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదని, దీంతో అనేక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వంతో చర్చించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు, గంగాధర మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక మంది ఇక్కడ రోడ్ల మీద ప్రమాదాలు జరిగి చాలా మంది ఇలా కాళ్ళు విరగొట్టుకోవడం కానీ చేలు విరగొట్టుకోవడం, కొంతమంది అయితే చనిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైనంత తొందరలో వచ్చే దసరా లోపలనే ఈ రోడ్డును పూర్తి చేసి ఇక్కడ ఒక రామడుగు, గంగాధర మండలికి కాకుండా పక్కనటువంటి మల్లెల కావచ్చు, జగిత్యాల వరకు ఇది ఒక లింక్గా చొప్పదండి మండలంతో పాటు ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అందరికీ కూడా ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది కమర్షియల్ సంబంధించి గ్రానైట్ లారీలు కానీ ఇవన్నీ బడి కూడా ఈ రోడ్డు అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వీటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డే కాదు, ఇంకా ఏ రోడ్డు అయినా ఎక్కడ కూడా అధ్వాన్నంగా ఉందో వాటిని కూడా త్వరలో పరిశీలించి ప్రతి రోడ్డును కూడా నేను గతంలో ఎన్నికల సమయంలో చెప్పిన చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్, ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పిన. ఇప్పటికీ 6 నెలలు గడిచింది. 6 నెలల్లో మేము చేయగలిగినంత చేసినాం. మిగతా 4.5 సంవత్సరంలో ఈ చొప్పదండిలో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకై కృషి చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కానీ ప్రభుత్వ పెద్దలందరి సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తాను. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం బాల్ భవన్లో తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నమయ్య సేవలను కొనియాడారు. సూపరింటెండెంట్ మంజులాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 32,000 వివిధ సంకీర్తనలు రచించారని, వారి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల అన్నమయ్య సంకీర్తనల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో బాల్ భవన్ అధ్యాపకులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు ఏంటంటే అన్నమయ్య జయంతి 616వ జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. ఇది 2వ సంవత్సరం మేము చేయడము మా బాలభవన్ పిల్లల చేత. మా బాలభవన్ పిల్లలందరూ అన్నమాచార్య కీర్తనలు మరియు అన్నమయ్య నృత్యాలు చేశారు. ఆ స్వామి యొక్క సేవ చేయడము మాకు ఎంతో అదృష్టము. అన్నమయ్య గారు ఏంటంటే అన్ని రకాల కీర్తనలు రచించారు. భక్తి, మన శృంగార కీర్తనలు కానీ రకరకాల కీర్తనలు 32,000 పైచిలకు రచన చేశారు స్వామివారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ రచించారు స్వామి. అలాంటి స్వామిని స్తుతించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మా బాలభవన పిల్లలందరూ కూడా అదృష్టము. ఎందుకంటే మనం ఆధ్యాత్మికత అనేది కొంత పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చిన్న చేస్తూ ఉంటే పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అనేది మా ఉద్దేశము. అలా ఈ సంవత్సరం 2వ సంవత్సరము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది. ఎక్కువ మంది పిల్లలు కూడా పాల్గొన్నారు, ఎక్కువ మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ నెల 30న కరీంనగర్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ న్యాయ్ హామీల్లో బీసీ కులగణన ఉందని, 50% రిజర్వేషన్లు ఎత్తివేసి పూర్తి హక్కులు కల్పిస్తామని ఆ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణన తదితర అంశాలపైన 30న నిర్వహించే సెమినార్కు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, నాగుల కనకయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు రాచమల్ల రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యదర్శి నారోజు రాకేష్ చారి తదితరులు పాల్గొన్నారు. బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ లోపల మీరు తీర్మానం ప్రవేశపెట్టిండ్రు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క సబ్బండ బీసీ కులాలందరూ ఆహ్వానిస్తుండ్రు. ఆ యొక్క విషయం పట్ల హర్షిస్తూ ఉండరు. మరి వాటితో పాటు బీసీ
కులాలకు సంబంధించినటువంటి ఒక 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. దాన్ని కూడా ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ను 23% తగ్గించి మా బీసీల నోళ్ళలో మట్టి కొట్టింది. అప్పుడే 2019 ఎన్నికలలోనే అప్పుడు బీసీ సంఘాలు హైకోర్టుకు పోతే హైకోర్టు ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చింది, 2024 స్థానిక సంస్థలలో మేము ఈ బీసీ కులాల యొక్క రిజర్వేషన్ను పెంచి ఎన్నికలకు పోతామని చెప్పి అప్పుడు హైకోర్టుకు ఒక పిటిషన్ ఇచ్చి ఏదో విధంగా ఈ యొక్క ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడు దాటవేసింది. ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, భట్టి గారిని మేము ఒక సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లాల పునర్విభజనతో పర్యాటకంగా ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్కు ఎలగందుల ఖిల్లా కొత్త పర్యాటక సొగసును తేనుంది. చారిత్రక టూరిజంలో భాగంగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ కోటకు పూర్వ రహదారి పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో జిల్లాకు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రముఖ పాత్రను పోషించనుంది ఎలగందుల. కరీంనగర్ జిల్లాకు ఆ పేరు రావడం వెనుక ఎలగందుల ఖిల్లానే కారణం. 1905వ సంవత్సరం వరకు కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఎలగందుల వెలుగొందింది. ఆ తర్వాత జిల్లా కేంద్రాన్ని కరీంనగర్కు మార్చారు. అప్పటి ఖిల్లా పాలకుడైన కరీముల్లా ఖాన్ పేరు మీదుగానే కరీంనగర్కు ఆ పేరు వచ్చిందని చరిత్రకారులంటారు. యాదవరాజులు, కాకతీయులు, ముసునూరు పాలకులు, మొఘలాయిలు, అసఫ్ జాహీలు, నిజాంలు ఇలా ఈ కోటలో అధికారం చేతులు మారుతూ వచ్చింది. రాజరికం పోయాక ఈ కోట బాగోగులను పట్టించుకునేవారు కరువవడంతో శిథిలావస్థకు చేరుకొని గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. 1905 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉండబడింది. ఇప్పుడు ఆ జిల్లాను కరీంనగర్ జిల్లాగా మార్పిడి చేయబడ్డది. మరి గతంలో మానేరు ముంపుకు గురైనటువంటి మా ఎలగందల్ దాన్ని ఒకప్పుడు దాదాపు కొద్ది రాజులు ఏలిన కోటగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబడ్డది. తెలంగాణ ప్రభుత్వము పూర్ణ వైభవంగా రోడ్డు సంక్షేమ కార్యక్రమంగా రూపొందించింది. అది పూర్తిగా కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం సుత పూర్తిగా దాన్ని పనులు జరిగే విధంగా బడ్జెట్ నిధులు విడుదల చేసి మరి ఈ పర్యాటక కేంద్రము కూత దూరంలో 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా అప్పటి ప్రభుత్వం తీర్చిదిద్దింది. కాబట్టి దానికి బస్సు సౌకర్యం సుత కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీగా ఉన్నది కాబట్టి అది పర్యాటక కేంద్రంగా ఉంటే అది ఊతకోతలో దూరం ఉంది కాబట్టి కూతవేటి దూరంలో ఉంది కాబట్టి ఈ పర్యాటకులంతా ఈ ఎలగందలకు అందరూ మొగ్గు చూపుతారు. కాబట్టి అట్టి సౌకర్యం కల్పించే విధంగా నిధులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలను పూర్వవైభవాలు మా ఎలగందల కిలను ఎలగందల గ్రామంను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎలగందల కిలకు పర్యాటక కేంద్రంగా పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక స్థానిక చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిన క్రమంలో టూరిజం శాఖ కోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాల పునర్విభజనకు ముందు పాత కరీంనగర్ జిల్లా ఇటు ఆధ్యాత్మికంగానూ అటు చారిత్రాత్మకంగానూ అనేక దర్శనీయ ప్రాంతాలను కలిగి ఉండేది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలతో పాటుగా రామగిరి ఖిల్లా, జగిత్యాల ఖిల్లాలు ప్రముఖ దర్శనీయ ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలగందుల పాత రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరగడంతో అక్కడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌండ్ అండ్ లైట్ షో ఆర్ట్ చేసిన నిధులు లేక పక్కదారి పడ్డాయి. కరీంనగర్కు కూతవేటు దూరంలో ఎలగందుల్ అభివృద్ధి లేక ఇన్ని రోజులు వెనకబడింది. ఇప్పుడు డ్యాంపై రహదారి నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఎలగందుల గ్రామానికి పూర్వ వైభవం రానుంది. దీనికోసం పర్యాటకులను ఆకర్షించేందుకు కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.
కరీంనగర్ ఎల్ఎండి సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల అరుంధతి బుద్ధ భవనంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు అభ్యుదయవాదులు. బుద్ధుని సేవలను గుర్తు చేసిన వక్తలు వారి బోధనలు రేపటి తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బుద్ధ వనాన్ని విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలన్నారు. బుద్ధ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్లు కిష్టయ్య, గాలిపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుద్ధ విగ్రహ ఆవిష్కరణ దినము, బుద్ధుని యొక్క జయంత్యుత్సవం. ఇక్కడ ఈ బుద్ధవనంలో నూతనంగా అంబేద్కర్ బుద్ధవనం లోపల బుద్ధుని యొక్క విగ్రహం స్థాపించుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది పెద్దలు, అనేకమైన సీనియర్ నాయకులు, పెద్దలు అందరూ హాజరైనారు. ఈ బుద్ధవనంలో ఇంకా అభివృద్ధి చేయడానికి చాలామంది పెద్దలు వాగ్దానం చేశారు. దీన్ని ఇంకా కరీంనగర్ డిస్టిక్లో మరీ ఎక్కువ ఉన్నతంగా దీన్ని త్యాగం చేసి ఎక్కువ అభివృద్ధి చేయాలని మా అందరి కాంక్ష. దీని వంతు కార్యక్రమంగా నేను ఈరోజు ఈ బుద్ధవనంలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని నా సొంతంగా నేను మరి మన కుమారస్వామి సార్ గారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళ గైడ్ లైన్స్లో నేను ఫాలో అయ్యి ఈ బుద్ధవనంలో ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ బుద్ధవనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఇటు వేమలవాడ కానీ, తర్వాత ఈ జాతరలకు పోయే వాళ్ళకి కూడా ఇదొక విశ్రాంతి తీసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ బుద్ధవనం, అరుంధతి బుద్ధవనాన్ని డెవలప్ చేయడానికి అనేక మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, తర్వాత సంఘ సంస్కర్తలు వారి యొక్క అభ్యుదయ భావాలతోని వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయము, తర్వాత విగ్రహాల సహాయం చేయడం జరిగింది. కాబట్టి వారి ఆజ్ఞల ప్రకారంగా మేము బుద్ధవనాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ జై భీమ్. ఎంఐఎం నేత మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీతో తనకు ప్రాణహాని ఉందన్నారు రామగుండంకు చెందిన బాధితుడు చింత భరత్. కరీంనగర్లోని విహెచ్పి బజరంగదళ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అబ్బాస్ షమీ తన అనుచరులతో తనను తీవ్రంగా కొట్టి గాయపరిచిన తర్వాత కరీంనగర్, రామగుండం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయానని, 9 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో బజరంగదళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, బజరంగదళ్ కో కన్వీనర్ కన్నం శంకర్, సంతోష్ పాల్గొన్నారు. నేను ఆమె బండి మీద ఆమె బస్ ఎక్కి బసన్నగర్ బస్ స్టాప్లో దిగి బసన్నగర్ బస్ స్టాప్లో నేను ఆమెను పికప్ చేసుకొని వస్తుంటే మన ఈ ఫ్లైఓవర్ సార్ కరీంనగర్ ఫ్లైఓవర్ దీని బొమ్మకాన్ ఫ్లైఓవర్ దాని నుంచి నన్ను 2 వ్యక్తులు నా నెంబర్ ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం అని వెళ్తే ఆ నుంచి గల్ల పట్టుకొని కిందికి గుంజుకొని వచ్చారు. అక్కడ కొట్టిన తర్వాత అబ్బాస్ షమీ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళాను. అందులోపలనే నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని నా సిమ్ములు ఎదగొట్టేసి నన్ను అక్కడ తీసుకుపోయి అక్కడ చిత్రహింసలు పెట్టారు అబ్బాస్ షమీ వాళ్ళ ఇంట్లో. తర్వాత కొట్టిన తర్వాత మీ ఇంకేస్తారా అంటే నేను ఎస్సీ అని అంటే మాది కూడా మేము మా పిల్ల కావాలా అనేసి అన్నాను. దాని తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని పిలిపించిన తర్వాత వాళ్ళందరితో అబ్బాస్ షమీ అనేట్ అయినా వాళ్ళ మమ్మీ డాడీని పిలిపించినాక చెప్పులతో కొట్టిపించింది. తర్వాత నేను అక్కడ నుంచి సిపి గారికి మా అన్న కంప్లైంట్ చేస్తే మా అన్న సిపి గారికి ఫోన్ చేసి సిపి గారికి చెప్తే సిపి తర్వాత చూసిన తర్వాత నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టారు. అబ్బాస్ షమీ తోటి నాకు ప్రాణహామీ ఉంది. దయచేసి అబ్బాస్ షమీని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అబ్బాస్ షమీ అనే వ్యక్తి ఒక సెక్యులర్ నాయకుడు అంటారు. అంటే హిందూ ముస్లిము, అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాస్ షమీకి? ఒకవేళ మీరు అబ్బాస్ షమీ అనే వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు. అబ్బాస్ షమీ సెక్యులర్ నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి. అదేవిధంగా అబ్బాస్ షమీ అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు, దాడులు, ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవేవి వెలుగులోకి రాలేదు. ఈ సంఘటన చింత భరత్ అనే ద్వారా అబ్బాస్ షమీ యొక్క దుర్మార్గపు పనులు, అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది. అబ్బాస్ షమీపై సిపి సార్ వెంటనే కఠిన చర్యలు తీసుకొని అతనిపై క్రిమినల్ షీట్లు, పీడీ యాక్ట్ ఓపెన్ చేసి రిమాండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ సిపి సార్ని కోరుతోంది. కరీంనగర్లోని బ్లూబెల్ హైస్కూల్లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్మయ మిషన్ బాలల వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు.
22న ప్రారంభమైన ఈ క్యాంపు 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో రామాయణం, భగవద్గీత శ్లోకాలు, నీతి కథలు, భజనలు, ఆర్ట్, క్రాఫ్ట్స్ పైన చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు అక్షయ చైతన్య. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు, చిన్నారులు పాల్గొన్నారు. బ్లూబెల్స్ పాఠశాలలో అలాగే ఇంతకుముందు పారమిత పాఠశాలలో కూడా బాలలకి సంబంధించినటువంటి రామాయణ, భాగవతం లేదా భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, రామాయణంలో నుండి కొన్ని కథలు, అలాగే అందులో నుంచి రాముడికి సంబంధించినటువంటి విలువలతో కూడినటువంటి అనేక రకాల విషయాలని కథల రూపంలో, శ్లోకాల రూపంలో, ఆటల రూపంలో, భజనల రూపంలో, పాటల రూపంలో బోధించడం జరుగుతుంది. శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్, తద్వారా వచ్చే లాభాలు, పరిశ్రమ ఏదైనా ఈ మూల సూత్రాలపైనే భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్ వస్తున్న వస్తువులను ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ చేసి లాభాల బాటలు సాగకుంటే ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు. ప్రస్తుతం తెలంగాణలోని చేనేత రంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. శరవేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్ర పరిశ్రమలో మార్పులను అంచనా వేయలేక కేవలం ప్రభుత్వంపైనని ఆధారపడడం వల్ల నేడు చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సవాల్ను స్వీకరించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ ఉన్నత అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమను గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉన్నత అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. చేనేత కార్మికులకు శిక్షణ, పెట్టుబడికి వడ్డీ లేని రుణాలు, డిమాండ్ ఉన్న వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ సదుపాయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యాచరణలో చూపితే చేనేత రంగానికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలుంటాయి. నాలో 928 చేనేత సహకార సంఘాలతో పాటు వ్యక్తిగత కార్మికులు కలుపుకుంటే ప్రస్తుతం 50,000 మంది కార్మికులున్నారు. గత 10 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే సగం వరకు కార్మికులు తగ్గారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చేనేత వస్త్రాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అటు టెస్కోలో, ఇటు సహకార సంఘాల గోదాముల్లో చెద్దర్లు, లుంగీలు, బెడ్షీట్లు ఇలా పలు రకాల వస్త్రాల నిల్వలు ఉన్నాయి. వాటికి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో సుమారు 400 కోట్ల విలువ చేసే వస్త్రాల నిల్వలు గోదాముల్లో ముక్కిపోతూ ఉన్నాయి. వీటిని సేల్స్ చేయడం టెస్కోకు తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి మూలాలు అన్వేషించిన రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ పురోగతికి ప్రణాళిక రూపొందిస్తోంది. శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్కు గల అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం అంత ఈజీ కాదు. కార్మికులు, సహకార సంఘాల ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు లేకపోలేదు. లోనూ శిక్షణా కేంద్రం ద్వారా మార్కెట్కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు జరిగేవి. మార్కెటింగ్ ద్వారా లాభాలు కూడా వచ్చేవి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లలో 1990లో చేనేత శిక్షణా కేంద్రాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. 2006 తర్వాత దీన్ని కరీంనగర్కు మార్చారు. రాజకీయ, నాటకీయ పరిణామంలో భాగంగా 2014 డిసెంబర్ చివరిన తిరిగి సిరిసిల్లకు కేంద్రాన్ని తరలించి మూసివేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో హైదరాబాద్ వీవర్ సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది. ఇది కూడా నామమాత్రం. అత్యాధునిక పద్ధతిలో డిమాండ్ ఉన్న వస్త్రాలపై కార్మికులకు శిక్షణ ఇచ్చి తద్వారా ఉత్పత్తులతో లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నా ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేవి. గత 10 ఏళ్లుగా ఈ ఊసే లేదు. దీనికి తోడు టెస్కోను విస్తరించి బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా కృషి కూడా జరగలేదు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ చేనేత పరిశ్రమ మాత్రం వెనక్కి వెళ్తోంది. ఈ పరిశ్రమను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్లో ఆది పెరుమాండ్ల వీరాంజనేయ శంకుచక్ర భక్త హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షాపర్ల ఆధ్వర్యంలో అర్చకులు తిరునగరి వెంకటాద్రి స్వామి, చక్రధర్ స్వామి హోమం, అభిషేకం నిర్వహించారు. 30 ఏళ్ల కింద భక్తులంతా కలిసి హోమం నిర్వహించి ఆలయ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుండి ఆలయంలోని పూజలు నిర్వహించిన భక్తులు ఇప్పుడు గుడి గోపురం ఏర్పాటు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఓం రామ్ రామాయ స్వాహా ఓం రామాయ ఇదం నమః ఓం రామ్ రామాయ స్వాహా ఓం రామాయ ఇదం నమః కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూప నదేంద్ర సరస్వతి. తిరుమలలోని శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ వెలుపల వారు మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదాపీఠం పూర్తిగా సహకారం అందించిందన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ చైర్మన్గా ఉన్న కాలంలో ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు. ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని, అందరికీ మంచి జరిగి దేశం మరింత గొప్పగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు, కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజున నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాతృ న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. Audio Jungle.